హలో ఎవ్రీవన్. సో సెక్యూరిటీ రోల్స్ మనకి సెట్ చేసుకోవాలంటే ఇక్కడ సెక్యూరిటీ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో రోల్స్, ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి. ప్రివిలేజెస్ ఏంటంటే మన ఎంట్రీ పాయింట్స్ కి సెట్ అయ్యి ఉంటాయి. ఎంట్రీ పాయింట్స్ అంటే మెనూ ఐటమ్స్ అన్నమాట. ఏ ఏ మెనూ ఐటమ్స్ కి యాక్సెస్ ఉండాలి, ప్రివిలేజ్ ఏ ఏ మెనూ ఐటమ్ ఓపెన్ చేస్తుంది, అదర్ యాక్షన్ ఆర్ అవుట్పుట్ ఆర్ డిస్ప్లే అనేది. సో అట్లా మనం అండ్ దానికి యాక్సెస్ లెవెల్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనం రీడ్ ఓన్లీ ఆర్ ఓన్లీ డెలీట్ ఆర్ వ్యూ ఆప్షన్ అనేది. సో అట్లా మెనూ ఐటమ్స్ మనకి సెక్యూరిటీ రోల్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ విల్ ఆల్సో క్రియేట్ వన్ మెనూ ఐటమ్ ఫర్ ఎ న్యూ క్లాస్. మనం ఫామ్ కి చూసాం కదా, క్లాస్ కి కూడా ఒకటి శాంపుల్ చూసేద్దాం. జస్ట్ క్రియేటింగ్ ఎ శాంపుల్ క్లాస్, నాట్ రీనేమింగ్ ఇట్. సో క్లాసెస్లో మనకి ఎప్పుడైనా మెనూ ఐటమ్ నుంచి ఓపెన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఈజ్ ఆల్వేస్ అ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ సింటాక్స్ మనకి ఇలా ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్, ఇట్స్ ఎ స్టాటిక్ మెథడ్, స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, అందులో ఆర్గ్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటే యూ షుడ్ రైట్ ద ఆర్గ్యుమెంట్ క్లాస్. ఆర్గ్యుమెంట్ అనేది అది ఒక వేరియబుల్ నుంచి, ఒక ఆబ్జెక్ట్, ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్ కి వాల్యూస్ పాస్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ ఆర్గ్స్ అనే క్లాస్ ని. సో దాన్ని ఇక్కడ మనం పారామీటర్స్ గా సెట్ చేస్తున్నాము. మెయిన్ మెథడ్స్ కి యూజువల్ గా సెట్ చేసి ఉంటుంది అండర్ స్కోర్ ఆర్గ్స్. ఓకే, సో ఈ క్లాస్ కి ఒక మెనూ ఐటమ్ క్రియేట్ చేద్దాము. సేమ్ లైక్ ఫామ్ కి క్రియేట్ చేసినట్టు విల్ క్రియేట్ ఏ యాక్షన్ మెనూ ఐటమ్ ఫర్ దిస్. క్లాసెస్ కి అండ్ ఎక్కువ ప్రాసెస్ వాటికి యాక్షన్ క్రియేట్ చేస్తాము. సో నేమింగ్స్ ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ శాంపుల్ వన్. అండ్ అది ప్రాజెక్ట్ లో పెడుతున్నాను ఒక చోట గ్రూపింగ్ ఉండడానికి. అండ్ దెన్ ఇందులో మెయిన్ మెథడ్ రాశాను కదా. మనకి ఎప్పుడైనా ఒక క్లాస్ ని త్రూ మెనూ ఐటమ్ కాల్ చేస్తే దాంట్లో ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ ఈస్ కాల్, ఒక ఇన్ఫో రాశాను, రైట్. అండ్ ఈ క్లాస్ దేనికి ఈ మెనూ ఐటమ్, యాక్షన్ మెనూ ఐటమ్ దేనికి పాయింట్ చేసింది? క్లాస్ క్లాస్ వన్ కి పాయింట్ చేసింది, రైట్. సో ఈ మెనూ ఐటమ్ ఓపెన్ చేస్తే క్లాస్ వన్ రన్ అవుతుంది. రన్ అయ్యి దాంట్లో మెయిన్ మెథడ్ రన్ అవుతుంది. అండ్ మెయిన్ మెథడ్ లో మనం ఇన్ఫో ప్లేస్ చేసాం. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ మెనూ ఐటమ్, డైరెక్ట్ గా నాకు అక్కడ రాసుకున్న ఇన్ఫో వస్తుంది. సో ఇక్కడ కూడా మనం కావాలంటే ఇందాక ఫామ్ లెవెల్లో ఎలా సెట్ చేసుకున్నాము ఆ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. పారామీటర్స్, ఇనం పారామీటర్ టైప్ అండ్ ఇనం పారామీటర్. ఇనం పారామీటర్ టైప్ లోనేమో ఇనం సెట్ చేస్తాం. ఇనం పారామీటర్ లోనేమో దాంట్లో ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. పారామీటర్స్ ఏమో స్ట్రింగ్ వాల్యూ కదా, డైరెక్ట్ స్ట్రింగ్ ఉంటుంది. ఇదేమో ఇనం వాల్యూ అన్నమాట. 1 2 3 అలా వాల్యూస్ ఉంటాయి కదా, అట్లా వాల్యూస్ సేవ్ చేసుకోవచ్చు. సేమ్ దానికి యూజ్ చేసినట్టే యూజ్ చేసి సేమ్ అది మనం ఇక్కడ ఫెచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెస్టింగ్ టెస్టింగ్ పారామీటర్స్ అని ఒక టెక్స్ట్ ఇచ్చాను. సో అది ఇక్కడ మన మెయిన్ మెథడ్ లో ఫెచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎలిమెంట్ డాట్ అట్లా యూజ్ చేయము. త్రూ మెనూ ఐటమ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఈ ఆర్గ్స్ పారామీటర్ యూజ్ చేసుకోవాలి. ఆర్గ్స్ డాట్ పారం. పారం అనేది మనకి ఆ పారామీటర్ తీసుకొస్తుంది. అండ్ దిస్ యూ కెన్ స్ట్రింగే తీసుకొస్తుంది పారం అనేది. ఎప్పుడు వేరే టైప్స్ ని, ఇంటీజర్ అలాంటి వాటిని పాస్ చేయాలి, కంపల్సరీ స్ట్రింగే పాస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి నేను ఒక ఇన్ఫోలో ప్లేస్ చేశాను, రైట్. అండ్ ఇప్పుడు ఆ మెనూ ఐటమ్ నుంచి ఈ ఫామ్ ఓపెన్ చేస్తే ఆ మెనూ ఐటమ్ పారామీటర్స్ లో ఏ స్ట్రింగ్ అయితే సెట్ చేశానో దాన్ని నేను ఇక్కడ పిక్ చేసుకుని ఐఎమ్ డిస్ప్లేయింగ్ ఇట్ ఇన్ ఇన్ఫోలో ఇన్ ద మెయిన్ మెథడ్. ఆ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఏ పారామీటర్ వచ్చిందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి నేను ఇక్కడ ఏదైతే సెట్ చేశానో అదే పాస్ అయ్యింది. సేమ్ అట్లానే నేను ఇనం టైప్ అండ్ అదర్ ప్రాపర్టీస్ ఏదైనా సరే సెట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మెనూ ఐటమ్ నేమ్ కూడా ఫెచ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఫామ్ లో ఎలా ఫెచ్ చేసుకున్నాము, మెనూ ఐటమ్ నేమ్, మెనూ ఐటమ్ టైప్, డిస్ప్లే అవుట్పుట్,
అండ్ పారం ఇనం టైప్, పారం ఇనం సేమ్ ఫామ్ లెవెల్‌లో చేసుకున్నట్టు అన్నీ చేస్తాం. జస్ట్ దట్ ఇక్కడ మనం ఆర్గ్స్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఆర్గ్స్ యూజ్ చేసుకొని చేస్తాం. అండ్ దీని తర్వాత ఆహ్, ఇక్కడ మనం కాల్ చేసుకునే వాల్యూ బట్టి దీంట్లో డిఫరెంట్ మెథడ్స్‌ని కాల్ చేసుకోవచ్చు. అంటే ఒకటే క్లాస్. కాల్ చేసేది ఒకటే ఆబ్జెక్ట్‌ని. కానీ దాంట్లో మనం వేరే వేరే మెథడ్స్‌ని కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ వచ్చి క్లాస్ 1 కదా! వీ హ్యావ్ టు ఇన్‌స్టాన్షియేట్ ఇట్ ఫస్ట్. ఇందులో ఏమైనా మెథడ్స్‌ని కాల్ చేసుకోవాలంటే. సో, మెయిన్ మెథడ్‌లో నేను ఈ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈక్వల్ టు న్యూ ఇన్‌స్టాన్షియేట్ చేస్తున్నాను. దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. తర్వాత ఇక్కడ కండిషన్ రాసుకుంటాను. లైక్ ఇఫ్ ఆఫ్ ఆర్గ్స్ డాట్ ఫార్మ్ సారీ ఇక్కడ ఈక్వల్ టు మన స్ట్రింగ్ వాల్యూ ఏది ఉంటే స్ట్రింగ్ పారామీటర్స్. ఇక్కడ కొంచెం స్ట్రింగ్ ఎప్పుడు చూసుకుని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఇనం అయితే మనకి ఈజీగా ఉంటుంది మ్యాచ్ చేసుకోవడానికి. సో దానికి కూడా కొంతమంది ఇనంని ప్రిఫర్ చేస్తారు. అండ్ దీంట్లో ఇట్లా ఉన్నప్పుడు ఐ కెన్ కాల్ మెథడ్ వన్ మెథడ్ వన్ అని సమ్ లాజిక్ రాసుకుంటున్నాను దీంట్లో. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నేను క్లాస్ వన్లో ఇన్ కేస్ ఈ పారామీటర్ నుంచి ఈ మెనూ ఐటమ్ పారామీటర్ నుంచి కాల్ అయితే కనుక వీ కెన్ కాల్ ద మెథడ్ వన్. ఓకే, ఆర్ ఎల్స్ కండిషన్లో ఐల్ కాల్ అనదర్ మెథడ్ క్లాస్ వన్ డాట్ మెథడ్ టూ. రైట్, సో ఇట్లా కాల్ అయ్యే మెనూ ఐటమ్ బట్టి దాంట్లో సెట్ చేసిన పారామీటర్స్ బట్టి మనం దీన్ని డిఫరెంట్ కాల్ చేయొచ్చు. దాని బిహేవియర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అయితే ఫామ్ డిజైన్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎనేబుల్ చేసుకోవడం, డిఫరెంట్ మెథడ్స్ని కాల్ చేయడం ఎలా చేస్తాం, క్లాసెస్కి కూడా అలా చేయొచ్చు. సో కానీ క్లాసెస్కి ఫస్ట్ మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అండ్ ఈ మెనూ ఐటమ్స్లో మనం మెయిన్ చూసింది ఏంటి, 3 టైప్స్ ఆఫ్ మెనూ ఐటమ్స్ ఉంటాయి. డిస్ప్లే అవుట్పుట్ యాక్షన్. డిస్ప్లే ఇప్పుడు ఫామ్స్కి వాడాలి, అవుట్పుట్ రిపోర్ట్స్కి. యాక్షన్ ఇస్ ఫర్ ప్రాసెస్, క్లాసెస్కి పెడతాం. కానీ ఏది వేరే వాటికైనా సెట్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ప్రాపర్టీస్ లైక్ పారామీటర్స్, ఇనం టైప్, ఇనం పారామీటర్స్ ఇవి సెట్ చేసుకుంటాము. అండ్ ఇంకొన్ని ప్రాపర్టీస్ లైక్ నీడ్స్ రికార్డ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. నీడ్స్ రికార్డ్ ఇవి దేనికి అంటే ఆ, మనము సెకండ్ అంటే ఇది రికార్డ్స్ ఉంటేనే ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీడ్కి నేను నీడ్స్ రికార్డ్ ఎస్ పెట్టాను. ఓకే, సో ఎంప్లాయీ టేబుల్ ఫామ్ ఓపెన్ చేస్తే ఆ బటన్ ఎనేబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ రికార్డ్ ఉండాలి. ఇన్ కేస్ రికార్డ్ లేకపోతే ఈ బటన్ అనేది ఎనేబుల్ అవ్వదు. మనం ఏమైనా లీగల్ ఎంటిటీ చేంజ్ చేసిన ఆర్ఎల్స్ అందులో డేటా డెలీట్ చేసాం అనుకోండి, మనకి అప్పుడు అవి ఎనేబుల్ అవ్వవు. ప్లస్ మళ్ళీ మల్టీ సెలెక్ట్ ఉంటుంది. మల్టీ సెలెక్ట్ అనేది బై డిఫాల్ట్ ఇది డిజేబుల్ అయిపోయింది. నేను ఫోర్స్ఫుల్గా ట్రూ చేసుకోవాలనుకుంటే మల్టీ సెలెక్ట్ ఎస్ పెట్టాను అనుకోండి మెనూ ఐటమ్కి, ఇది ఇక్కడ మెనూ ఐటమ్ లెవెల్లో సెట్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ ఫామ్ డేటా సోర్స్ లెవెల్లో బటన్ దగ్గర కూడా సెట్ చేసుకోవచ్చు. మల్టీ సెలెక్ట్, ఇంకా ఫాంట్, మల్టీ సెలెక్ట్ ఇట్లాంటివన్నీ. ఓపెన్ మోడ్, ఓపెన్ అయ్యేటప్పుడు ఎలా ఓపెన్ అవ్వాలి అనేది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో కొన్ని ఫామ్స్ ఉంటాయి, వెండర్ ఫామ్స్ అలాంటివి. అవి మనకి బై డిఫాల్ట్ ఓపెన్ అవ్వగానే అంటే డీటెయిల్స్ పేజ్లోకి వెళ్ళకుండా ఓన్లీ యాక్సెస్ ఇస్తాయి. తర్వాత మనం ఎడిట్ క్లిక్ చేసినప్పుడే ఎడిట్ యాక్సెస్ వస్తుంది. అట్లాంటివి సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ షో దట్ హియర్, సో అట్లా ఈ మెనూ ఐటమ్స్లోను, మెనూ ఐటమ్ బటన్స్లోను, మెనూ ఐటంలో ఇచ్చుకున్న లేబుల్స్ మనకి మెనూ ఐటమ్స్కి వస్తాయి. మెనూ మెనూ ఐటమ్ బటన్స్కి వస్తాయి, మెనూ ఐటంలో సెట్ చేసుకున్నవి.
మెనూ ఐటెం బటన్లో కావాలంటే దాన్ని ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఎలా అయితే మనం ఇందాక లేబుల్ ఓవర్ రైడ్ చేసాం, అట్లా ఈ ఫీచర్స్ కొన్ని మనం ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఓవర్ రైడ్ చేసి సెట్ చేసుకోవచ్చు. బట్ కొన్నేమో బేస్ వే సెట్ అవుతాయి. అట్లా మల్టీ సెలెక్ట్ అనేది అండ్ ఒక ఫామ్ ఓపెన్ అయినప్పుడు అది ఎడిట్లో ఓపెన్ అవ్వాలా ఆర్ వ్యూలో ఓపెన్ అవ్వాలా అట్లాంటివి సెట్ చేసుకోవచ్చు. మన స్టాండర్డ్లో మీరు ఆల్ వెండర్స్ ఫామ్ ఏదైనా ఓపెన్ చేశారనుకోండి, ఫస్ట్ అది ఓపెన్ చేయగానే మనకి ఓన్లీ వ్యూ ఉంటుంది. తర్వాత పైన ఎడిట్ క్లిక్ చేశాకే ఎడిట్ మోడ్లోకి వస్తుంది. సో అక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ యూజ్ చేస్తారు. బై డిఫాల్ట్ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తేనేమో ఓపెన్ అవడమే ఎడిట్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ వెండర్స్ ఉన్నాయి కదా, ఇది నేను డైరెక్ట్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే డీటెయిల్ స్పేస్కి వెళ్తుంది. కానీ అన్ని ఎడిట్ ఆప్షన్లో ఉండవు అనమాట, వ్యూ ఓన్లీ ఆప్షన్లో ఉంటాయి. ఐ షో యూ హియర్. సో ఇక్కడ డైరెక్ట్ వ్యూ ఆప్షన్లో ఉన్నాయి, రీడ్ ఓన్లీలో లేవు. తర్వాత ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఎడిట్లోకి వెళ్తాయి. అదే ఇదే రికార్డ్ని నేను డైరెక్ట్ ఇక్కడి నుంచి ఎడిట్ క్లిక్ చేశాను అనుకోండి, అది ఓపెన్ అవ్వడమే డైరెక్ట్ ఎడిట్ మోడ్లో ఓపెన్ అయిపోతుంది. ఆ మెనూ ఐటమ్కి ఇక్కడ సెట్ చేస్తున్న మెనూ ఐటమ్కి అది వ్యూ ఆప్షన్ ఎడిట్ సెట్ చేసి ఉంటారు. సో అది ఓపెన్ అవ్వడం డైరెక్ట్ ఎడిట్లో ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా వాల్యూస్ ఎంటర్ చేయొచ్చు. అలా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. దీస్ యూ కెన్ జస్ట్ చేంజ్ అండ్ అండర్స్టాండ్ అండ్ స్ట్రైట్ అవే తెలిసిపోతాయి మనకి. అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, జస్ట్ ప్రాపర్టీ థింగ్స్. అండ్ వీటిల్లో ఎక్కువగా యూజ్ చేసే ప్రాపర్టీస్ ఈ ఆబ్జెక్టే సెట్ చేస్తాం. ఈ పారామీటర్స్ ఎప్పుడైనా కావాలంటే పారామీటర్స్ సెట్ చేస్తాం. అండ్ అవి కూడా ఎక్కువ స్టాండర్డ్ వాటిల్లో సెట్ చేసి ఉంటాయి. ఇనం పారామీటర్ సెట్ చేయడము అండ్ ఇనం టైప్ పారామీటర్స్ అండ్ ఇలా మల్టీ సెలెక్ట్, ఓపెన్ మోడ్, నీడ్స్ రికార్డ్. ఇది రికార్డ్ ఎనేబుల్ అవ్వాలంటే నీడ్స్ రికార్డ్ ఎస్ ఉంటేనే, అక్కడ రికార్డ్ ఉంటేనే ఆ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఓపెన్ మల్టీ సెలెక్ట్ ఏమో మల్టిపుల్ రికార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతాయి బటన్స్. లేదు నాకు మల్టిపుల్ రికార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అది ఎనేబుల్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఆ ఫామ్ నుంచి మల్టిపుల్ రికార్డ్స్ని పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, సో ఓకే సార్ నేను మల్టిపుల్ రికార్డ్స్ని కూడా పోస్ట్ చేసుకోగలగాలి అన్నప్పుడు ఆ బటన్ని మల్టిపుల్ రికార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఎనేబుల్ చేస్తాం. C5 సెలెక్ట్ దిస్, ఇది డిజేబుల్ అయిపోయింది బై డిఫాల్ట్. దాన్ని ఫోర్స్ఫుల్గా మనం ఎనేబుల్ చేసుకోవాలంటే మల్టీ సెలెక్ట్ ఎస్ పెట్టుకోవాలి. దీనికి ఎస్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ ద థింగ్, మనం మెనూ ఐటమ్స్ గురించి చూసాం కదా, వీ హ్యావ్ టు సీ అబౌట్ మెనూస్. మెనూస్ అనేదేమో మనము ఫ్రంట్ ఎండ్ మాడ్యూల్స్ అన్ని ఇక్కడ మనకి ఫోల్డర్స్ లాగా కనపడతాయి. యూ కెన్ నావిగేట్ త్రూ దట్ అండ్ ఫైండ్ అవుట్ ఏ లింక్ ఎక్కడుంది, అది ఏ మెనూ ఐటెంకి పాయింట్ చేస్తుంది అండ్ అది ఏ ఫామ్ని ఓపెన్ చేస్తుంది, అలాంటి డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. అండ్ ఆల్సో ఆల్ టుగెదర్ ఒక న్యూ మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే కూడా మనం క్రియేట్ చేయొచ్చు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐకేసిఎస్ అని ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలనుకోండి, న్యూ మెనూ అని ఇచ్చి ఐ రీనేమ్ ఇట్ యాజ్ ఐకేసిఎస్ అండ్ లేబుల్ వచ్చి ఐ పుట్ ఇట్ ఐకేసిఎస్ అండ్ దీంట్లో సమ్ సబ్ మెనూ క్రియేట్ చేసుకుంటున్నాను. వేరే లెట్ మీ క్రియేట్ ఎ సబ్ మెనూ. This menu item is not required. సబ్ మెనూ లైక్ కామన్ రిపోర్ట్ సెటప్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఆ టైప్లో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కామన్ సిస్టమ్, ఓకే. దీంట్లో మనం మెనూ ఐటమ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫోల్డర్ క్రియేట్ చేసినంత మాత్రాన మనకి డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్లో ఆ మాడ్యూల్ రాదు. సో దానికి ఇంకొక స్టెప్ ఉంటుంది. జస్ట్ ప్లేసింగ్ దిస్ మాడ్యూల్ ఇన్ ద ఎండ్. సో ఈ మెనూస్లోకి వస్తే మనకి మెయిన్ మెనూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మనం ఒక న్యూ మెనూ రిఫరెన్స్ అని క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్.
ఇది ఎప్పుడైనా మాడ్యూల్స్ అనేది ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది ఉన్న మాడ్యూల్స్ కాకుండా కొత్త మాడ్యూల్స్ క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు ఇలాంటివి చేస్తాం. వన్ టైం క్రియేట్ చేస్తారు ఎక్కువ. అండ్ లేటర్ ఆబ్జెక్ట్స్ అన్ని దాంట్లోనే యాడ్ చేస్తూ ఉంటాం. ఫార్మ్స్ అలాంటివన్నీ. సో ఇది ఫ్రంట్ ఎండ్ ఎఫెక్ట్ అవ్వడానికి విల్ జస్ట్ చేంజ్ ద లీగల్ ఎంటిటీ. అండ్ ఐ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు యూఎస్ఎన్ఎఫ్. యూఎస్ఎన్ఎఫ్లో మనకి డేటా ఉంది కాబట్టి లెట్స్ చేంజ్ ఇట్ బ్యాక్ టు యూఎస్ఎన్ఎఫ్. యూఎస్ఎన్ఎఫ్. సో మాడ్యూల్స్లోకి వెళ్తే we should be able to see our new module IKCS. ఇక్కడ IKCS అని కొత్త మాడ్యూల్ వచ్చింది. యూ క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ మనకి మన మెనూ ఐటమ్స్ వచ్చింది. దీనికి లేబుల్ సెట్ చేసలేదు, అందుకే ఇట్లా వచ్చింది. యూ క్లిక్ ఆన్ దట్, మనకి అది డైరెక్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అండ్ వీటికి సెక్యూరిటీ రోల్స్ మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి సెక్యూరిటీ మేనేజర్స్కి కొన్ని ఫామ్స్ కనిపించాలి, క్లర్క్స్ కొన్ని కనపడాలి, అట్లా డిఫరెంట్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ మెనూ ఐటమ్స్ని యూజ్ చేసి. సో ఇలా ఫ్రంట్ ఎండ్ కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయాలంటే అది ఐదర్ ఏరియా పేజ్ ఆర్ ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్ త్రూ బటన్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా అది ఒక మెనూ ఐటమ్ ఉండాలి. మెనూ ఐటమ్ లేకుండా మనం ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ఏ ఫామ్ని కానీ రిపోర్ట్ని కానీ క్లాస్ని కానీ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము. త్రూ మెనూ ఐటమే వాటికి యాక్సెస్ డైరెక్ట్ లింక్ క్రియేట్ అవుతుంది. సో ఈ మెనూ ఐటమ్స్ని యూజ్ చేసి మనం సెక్యూరిటీ రోల్స్కి వాడుకోవచ్చు. అండ్ వీటిల్లో ఇట్లా అడిషనల్ పారామీటర్ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనము ఆ ఓపెన్ అవుతున్న ఆబ్జెక్ట్కి ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి అక్కడ దాని బిహేవియర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకటే ఎలిమెంట్కి ఒకటే ఫామ్కి మల్టిపుల్ మెనూ ఐటమ్స్ పెట్టుకుని ఒక్కొక్క మెనూ ఐటమ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క కైండ్ ఆఫ్ బిహేవియర్ వచ్చేలాగా అందులో కోడ్ చేంజెస్ చేసుకోవచ్చు. అలాంటి థింగ్స్ ఆర్ పాసిబుల్. అండ్ మెనూస్లో అయితే మేజర్గా మనము కొత్తవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్వి చెక్ చేసి దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవడం అలాంటివి చేస్తాం మెనూస్లో. దీస్ ఆర్ సింపుల్ టాపిక్స్ ఓన్లీ, జస్ట్ సమ్ డిజైన్ చేంజెస్. మనం ఒక ఫామ్స్ క్రియేట్ చేసి కొన్ని ఫ్రంట్ ఎండ్లో పెడితే మీకు ఈజీగానే ఉంటుంది. అండ్ ఈ పారామీటర్స్ని యూస్ చేసుకోవడం అనేది మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అప్పుడు యూసేజ్ బట్టి చూస్తాం. ఒకటే క్లాస్ని మల్టిపుల్ టైం ఒకటే ఫామ్ని ఇద్దరు ఓపెన్ చేస్తారు, ఒకరికేమో రీడ్ ఓన్లీ ఉండాలి, ఆర్ ఎల్స్ ఒకళ్ళు ఓపెన్ చేసినప్పుడు కొన్ని గ్రిడ్స్ కనిపించాలి, ఇంకొకళ్ళు ఓపెన్ చేసినప్పుడు కొన్ని గ్రిడ్స్ కనిపించకూడదు. అట్లాంటివి ఏమైనా ఆర్ కొన్ని ప్రాసెస్ ఒకళ్ళు ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ క్యాలిక్యులేషన్ రన్ అవ్వాలి, ఇంకో మెనూ ఐటమ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఇంకో డిఫరెంట్ క్యాలిక్యులేషన్ రన్ అవ్వాలి. అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పారామీటర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. అండ్ రిమైనింగ్ మల్టీ సెలెక్ట్ ఇట్లాంటివన్నీ కూడా డిజైన్ చేంజెస్ అనమాట. బటన్ ఎప్పుడు ఎనేబుల్ అవ్వాలి, మల్టిపుల్ రికార్డ్స్కి ఎనేబుల్ అవ్వాలా లేదా, అండ్ ఈ బటన్ ఎనేబుల్ అవ్వాలంటే అక్కడ రికార్డ్ ఉండాలా కంపల్సరీ. అంటే రికార్డ్ ఉంటేనే దానికి బటన్ ఎనేబుల్ అవుతుంది. గ్రిడ్ అంతా ఎంటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా బటన్ డిసేబుల్ అయిపోతుంది. అట్లీస్ట్ ఒక రికార్డ్ అయినా దానికి ఉండాలి. అండ్ ఈ మెనూ ఐటమ్తో ఒక ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫామ్ ఎడిట్ మోడ్లో ఓపెన్ అవ్వాలా ఆర్ ఓన్లీ వ్యూలో ఓపెన్ అవ్వాలా, అవన్నీ ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట. మల్టీ సెలెక్ట్ ఏమో మనకి నార్మల్గా ఎస్ నో ఉంటుంది, నీడ్స్ రికార్డ్ కూడా ఎస్ నో ఉంటుంది. ఇవన్నీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ విల్ సెటప్ దిస్ ప్రాపర్టీస్. అండ్ మెనూస్ ఏమో మనము ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ రోల్స్ కూడా దీనికి ఎక్స్టెన్షన్ లాగా అనమాట. అంటే ఇంకా ఎక్కువ ఫీచర్స్ తెచ్చుకోవచ్చు. సో ఓవరాల్గా మెనూ ఐటమ్స్ మనకి ఒక చిన్న కాన్సెప్టే, డిస్ప్లే అవుట్పుట్ యాక్షన్, బట్ దాంతో మల్టిపుల్ ఫీచర్స్ కూడా మనం అచీవ్ చేయొచ్చు. మెయిన్లీ సెక్యూరిటీ రోల్స్కి మెనూ ఐటమ్స్ కంపల్సరీ. అండ్ మెనూ ఐటమ్స్ లేకుండా ఫ్రంట్ ఎండ్ ఏది మనం ఎగ్జిక్యూట్ చేయలేం. అండ్ ఈ మెనూ ఐటమ్స్ని మనం త్రూ కోడింగ్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ సెషన్లో మెనూ ఫంక్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ క్లాసెస్ ఉంటాయి. ఆర్గ్స్ అనే క్లాస్ మెయిన్ ఏం చేస్తుందంటే ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కి వాల్యూస్ పాస్ చేయడానికి అలాంటి వాటికి యూజ్ చేస్తాము. సో మెనూ ఫంక్షన్ అనే ఒక క్లాస్ యూజ్ చేసి కూడా మనం ఈ డిఫరెంట్ మెనూ ఐటమ్స్ని త్రూ కోడ్ ఓపెన్ చేయొచ్చు. త్రూ కోడ్ రన్ చేసి చేయాలి. అట్లాంటి థింగ్స్ ఏమైనా ఉంటే మెనూ ఫంక్షన్ వాడతాం అనమాట. అండ్ బేస్డ్ ఆన్ కండిషన్ ఈ మెనూ ఐటమ్ ఓపెన్ అవ్వాలి ఒక ఫామ్ నుంచి, అంటే ఆటోమేటిక్గా పోస్టింగ్ అవ్వగానే ఒక రిపోర్ట్ జనరేట్ అవ్వాలి.
అంటే ఏం చేయాలి, మనం మెనూ ఐటెంని కాల్ చేయాలి. మెనూ ఐటెం నుంచి రిపోర్ట్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో అలాంటి మెనూ ఫంక్షన్ యూజ్ చేస్తాం, ప్లస్ దానికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం అనమాట. సో ఎలా అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్స్ త్రూ సెటప్ నేను పాస్ చేస్తున్నాను కదా, ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ ఇనం టైప్ వాల్యూ అవన్నీ సేమ్ థింగ్ మనం మెనూ ఫంక్షన్ యూజ్ చేసి ఆర్క్స్ క్లాస్ బిల్డ్ చేసి ఆర్క్స్ తో కూడా వాల్యూస్ పాస్ చేయొచ్చు అనమాట. ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్సో రికార్డ్ కూడా పాస్ చేయొచ్చు, ఫామ్ టు ఫామ్. అవన్నీ నెక్స్ట్ సెషన్లో మనం మెనూ ఫంక్షన్ దాంట్లో చూస్తాము. ఆల్ దీస్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ డన్ నౌ మీరు ఒకసారి రిపీట్ చేసి ఒకసారి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీస్ అవన్నీ చెక్ చేయండి, సో దట్ యుల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ దీని మీద మనం రిక్వైర్మెంట్స్ చేస్తాము. మీరు ఫామ్స్ అవన్నీ డిజైన్ చేసినప్పుడు వీటిని యూజ్ చేస్తూ మనము డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అచీవ్ చేయొచ్చు. అండ్ విల్ సీ ద మెనూ ఫంక్షన్స్. దాన్ని బేస్ చేసుకొని మనకి వేరే జంప్ రెఫ్ అండ్ అదర్ థింగ్స్ ఉంటాయి. మెనూ ఫంక్షన్స్ యూజ్ చేస్తూ వన్ ఆఫ్టర్ అనదర్ విల్ అండర్స్టాండ్. సో విల్ సీ ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.